అందరికీ నమస్తే. వెల్కమ్ టు Y7 న్యూస్. అంబేద్కర్ ఈ పేరు తెలియని ఇల్లు లేదు, ఊరు లేదు, రాష్ట్రం లేదు, దేశం లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలను సైతం మన భారతదేశం వైపు చూసేటటువంటి ఒక గొప్ప పనిని చేసినటువంటి మహోన్నతుడు, మహనీయుడు అంబేద్కర్. 1858లో బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళు ఏది చెప్తే అదే రూల్. బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే అదే రూలు. ఎవరికి ఓటు హక్కు లేదు. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే, కొంతమంది జమీందారులకు మాత్రమే, కొంతమంది రాజులకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకునేటోళ్ళు. అంతా వివక్షతకు గురవుతున్నటువంటి భారతదేశం ఎట్లా ఏమైపోతా ఉంది, ఆగమైపోతా ఉన్నాం అనుకునేటటువంటి సందర్భంలో 14 ఏప్రిల్ 1891లో జన్మించినటువంటి అంబేద్కర్ భారతదేశం వివక్షతకు గురైతా ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి తరిమేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి నా భారతదేశ ప్రజలకి ఓటు హక్కు ఉండాలా, సమానత్వం ఉండాలా. ఒక పని దినమని ఇష్టం వచ్చినటువంటి పని దినం బ్రిటిష్ కాలం నాడు 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు పనిచేసేటోళ్ళు. ఏంది ఈ వివక్షత ఏంది అని చెప్పి గొప్పగా ఆలోచించినటువంటి అంబేద్కర్ విదేశాలకు వెళ్ళి డాక్టరేట్ చేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు. విద్య కావాలా, విద్య ఉంటేనే తెలివితేటలు వస్తాయి. భారతీయులంతా కూడా చదువుకోవాలా. ఆయన 1891లో భారతదేశ అక్షరాస్యత కేవలం 3% మాత్రమే. 100కి 3% మాత్రమే చదువుకునేటోళ్ళు. ఆయన ఏం లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. బ్రిటిష్ వాళ్ళ కింద వెట్టి చాకిరీ చేస్తా ఉన్నాం. మొట్టమొదటి వ్యక్తిగా డాక్టరేట్ పోయి చేసి వచ్చి ఒక రాజ్యాంగం తీసుకురావాలా, భారతదేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళందరూ కూడా తరిమేస్తే గానీ ఇగో ఇక్కడ మనది మనం చేసుకోవచ్చు అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి దాదాపుగా ఆ ఏడాది రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా మరి పదవి చేపట్టి అంబేద్కర్ గారు దాదాపుగా 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కష్టపడి ఆ కమిటీకి చైర్మన్ గా ఉండి రాజ్యాంగాన్ని లిఖించడం. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగానికి నిర్మాతగా వ్యవహరించినటువంటి అంబేద్కర్ గారికి మనం ఎలాంటి గౌరవం ఇవ్వాలా అనేది ఆలోచన చేసుకోవాలి. ఆయన లేవు, పని దినాలు లేవు, ఈఎస్ఐలు పిఎఫ్లు లేవు. ఇలా 8 గంటలు పని చేస్తా ఉన్నాం. ఈఎస్ఐలు ఉన్నాయి, పిఎఫ్లు ఉన్నాయి, మనకి గ్రాట్యుటీలు ఉన్నాయి, ప్రసూతి సెలవులు ఉన్నాయి. వీక్ ఆఫ్ లేదు. ఇష్టం వచ్చినట్టు వెట్టి చాకిరీ చేయాలి. వీటన్నిటిని కూడా బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి రాజ్యాంగంలో పొందుపరిచి ఒక గ్రామం ఉండాలా, ఆ గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలా, ఆ గ్రామానికి ఒక సర్పంచ్ ఉండాలా, ఓ మండలం ఉండాలా, ఆ మండలానికి మండల అధికారులు ఉండాలా, ఒక జిల్లా ఉండాలా, రాష్ట్రం ఉండాలా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉండాలా, ఒక నియోజకవర్గం ఉండాలా, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండాలా, డిపార్ట్మెంట్ ఉండాలా, ఆ డిపార్ట్మెంట్ కి అధికారులు ఉండాలా అని చెప్పి ఆ రాజ్యాంగంలో డిసైడ్ చేసిర్రు. ఆ రాజ్యాంగంలో డిసైడ్ చేస్తేనే ఇవాళ సర్పంచ్ పదవి వచ్చింది. ఆ రాజ్యాంగంలో డిసైడ్ చేస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి. ఆ రాజ్యాంగంలో రాస్తేనే ఇవాళ ప్రధానమంత్రి పదవి వచ్చింది. కాదా? రాజ్యాంగంలో రాయలేదా? రాజ్యాంగంలో రాసిండ్రు. రాజ్యాంగంలో రాసి ఇగో ఓ రాష్ట్రానికి తెలంగాణ వచ్చింది. అలా తెలంగాణ సాధించుకున్నాము అంటే ఆయన రాజ్యాంగంలో రాసిండ్రు. ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు నిజంగా వాళ్ళు చేసేది కరెక్ట్ అయితే రాష్ట్రం ఇవ్వచ్చు అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా విడదీస్తేనే ఆ రాజ్యాంగంలో ఉంది. కాబట్టే అలాంటి వ్యక్తిని ఇలా ఎలా గౌరవించుకుంటా ఉన్నాం. ఎన్నో ఊర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆయన విగ్రహాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. సో ఇది ఆయన్ని గౌరవించుకోవాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో దాదాపుగా 7 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న దళిత నాయకులందరూ కూడా కలిసి రాష్ట్రం మొత్తం ఉన్నాయి, దేశం మొత్తం ఉన్నాయి. దేశం ఇలా డబ్బులు లెక్క పెడతా ఉన్నాం కదా. ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది కూడా అంబేద్కర్ గారు రాసిన దాంట్లో నుంచి భాగంగానే ఏర్పడింది. 1935లో ఆయన
ద ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వస్తే ఇవాళ ఆర్బీఐ వచ్చింది. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏ ఒక ప్రాంతానికో లేకపోతే ఏ ఒక కులానికో ఏ ఒక మతానికో ఆయన రాజ్యాంగాన్ని రాయలేదు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తా ఉంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అగ్ర కులాలలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇగో వాళ్ళకి ఉద్యోగరీత్యా కానీ లేకపోతే చదువురీత్యా కానీ స్కాలర్షిప్లు ఇవ్వాలా. ఇవాళ మనం పోయి తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తులు చేసుకుంటా ఉన్నాం, మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలని చెప్పి. ఈడబ్ల్యూఎస్ ఎలా అమలైతా ఉంది తెలంగాణలో అని అంటే అది ఆయన రాసింది కాదా? అగ్రవర్ణాలకి స్కాలర్షిప్లు ఇవ్వాలా, అగ్రవర్ణాలకి ఉద్యోగాలలో వాటా ఇవ్వాలా అని చెప్పి మరి ఆయన ఆ రోజు రాస్తేనే ఈ రోజు ఇవన్నీ అమలైతా ఉన్నాయి. ఆయాలనే 32 డిగ్రీలు చదివిండు, 9 భాషల్లో అనర్గంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అంబేద్కర్. మరి ఆయన విగ్రహం పెట్టుకుంటే తప్పేంది? ఆయన పర్మిషన్ తోటే ఈ దేశం నడుస్తా ఉంది. ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ ని గౌరవిస్తా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక టైం సరిపోదు. ఎన్ని గంటలు చెప్పుకున్నా కూడా అంబేద్కర్ గారి గురించి చెప్పొచ్చు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఆ కమిటీకి చైర్మన్ గా ఉండి సుదీర్ఘ కాలం పాటు 3 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగం రాసిండు. ఇలా ఆర్బీఐ వ్యవస్థ వచ్చిందనంటేనే అంబేద్కర్ గారు రాయడం వల్లే వచ్చింది. ఇలా 10 గంటలు 12 గంటలు 14 గంటలు 15 గంటల డ్యూటీలు, సెలవులు లేవు. మహిళలకు కూడా సెలవులు లేవు. ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా పనిచేయాలి భారతీయులు బ్రిటిష్ వాళ్ళ కింద. మరి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటే ఆడికెళ్ళి తాజాగా ఏప్రిల్ 14వ తారీఖున, మొన్న గడిచిపోయినటువంటి ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి విగ్రహం అశ్వాపురం మెయిన్ సెంటర్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకోవడం అంటే మామూలుగా కాదు, అంగరంగ వైభవంగా. మొన్న జరిగినటువంటి ఏప్రిల్ 14న అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వ్యాపారస్తులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియా అందరూ దాంట్లో భాగమయ్యారు. ఒక ఎస్సీలు కాలే, ఒక ఎస్టీలు కాలే, ఒక బీసీలు కాలే, ఒక అగ్రవర్ణ కుల వ్యక్తులు కాలే, అందరు కలిసి ఆయాల ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ తీసుకొచ్చి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయాల వచ్చింది, డిస్కషన్ వచ్చింది, ఉందా పర్మిషన్ ఉందా అనేటటువంటి డిస్కషన్ కూడా ఆయాలు వస్తే ఇగో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ అబ్జెక్షన్ చెప్తలేరు. ఎందుకంటే అన్ని కులాల వ్యక్తులు, అన్ని మతాల వ్యక్తులు అంబేద్కర్ గారిని ఇవాళ గౌరవించుకుంటా ఉన్నారు. కాబట్టి అందరి ఆమోదంతో ఆయాల ఊరు సర్పంచ్ గారు కూడా ఉందని ఆ ఆధ్వర్యంలోనే ఆయాల విగ్రహం పెట్టుకోవడం జరిగింది. కానీ ఏమైపోయింది? కొద్ది రోజులు గడిచే కాలం కొద్దీ రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చేసి కేవలం వారం మాత్రమే సమయం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి రాత్రికి రాత్రి విగ్రహాన్ని తరలించేశారు. రెండో నోటీస్ లేదు. 1961 హైవేస్ యాక్ట్ చెప్తా ఉంది, ట్రాఫిక్ కి అంతరాయం కలిగితే ఖచ్చితంగా విగ్రహాలు తీసేయచ్చు అని చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 1961 హైవేస్ యాక్ట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి విగ్రహాలు ఎన్ని వెలిసినాయి? ఆ వెలిసినటువంటి విగ్రహాల్ని ఎవరు మరి ఆవిష్కృతం చేశారు? అదే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులే, ఎమ్మెల్యేలే, ఎంపీలే, ముఖ్యమంత్రులే మరి ఆడ తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాల్లో 2 అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. అంటే అంబేద్కర్ గారి విగ్రహాలు అక్కడున్నాయి ఇక్కడున్నాయి చెప్పడం కాదు, మరి అక్కడ ఉన్నది కదా. ఎందుకని మరి ఇప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఒక మండలానికి చెందింది కాదు కదా. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రూల్ ఉండాలా. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆర్ఎండ్బి అనేటటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖని కూడా అంబేద్కర్ గారే తీసుకొచ్చిర్రు. దాన్ని ఆయనే ముసాయిదా చేసిర్రు, ఆయనే చేసిర్రు. అప్పట్లో పబ్లిక్ వర్క్స్, ఇరిగేషన్, పవర్ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి చేతిలోనే ఉండేటి. ఇప్పుడు ఆర్ఎండ్బి శాఖ అని చెప్పి పిలుస్తాను, అప్పుడు పబ్లిక్ వర్క్స్ అని పిలుచుకునేది. అంటే ప్రతి ఒక్క అధికారి ఓ డిపార్ట్మెంట్ ఉండాలా, ఈ వ్యవస్థ నడవాలా అని చెప్పింది ఇలా అంబేద్కర్ గారే. అలాంటిది రాత్రికి రాత్రి తరలించేటటువంటి ప్రయత్నం చేసిరు. సరే, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్న తర్వాత మరి వేరే సంబంధించినటువంటి నాయకుల విగ్రహాలు కూడా పెట్టిర్రు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టుకున్నారు.
ఆ తర్వాత యాదవ్ సోదరులంతా కూడా మరి అక్కడ దొడ్డి కోమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహాన్ని తొలగించేటటువంటి సమయంలో ఎన్టీఆర్ గారి విగ్రహం అది కొంత ముక్కలైపోయింది. మరి చాలా జాగ్రత్తగా తీయాల, మామూలు విషయమే కాదు కదా. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిరు. మరి కనీసం ఒక రెండో నోటీస్ ఇచ్చో లేకపోతే ఒక వివరణ తీసుకొని మీరు మళ్ళీ ఏమైనా వివరణ ఇవ్వాలనుకుంటా ఉన్నారా? ఎందుకనంటే మహోన్నతుడు అంబేద్కర్, ఇవాళ ఆయన రాసిన రాజ్యాంగం వల్లే మనం ఉద్యోగాలు చేస్తా ఉన్నాం, ఆయన వల్లే దేశం నడుస్తా ఉంది, ఆయన వల్లనే ఇదంతా కూడా వ్యవస్థ నడుస్తా ఉంది అని ఆలోచన చేసి కనీసం 16వ తారీఖు నోటీసులు ఇచ్చిండ్రు. 25వ తారీఖు రాత్రి విగ్రహాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిరు. ఎంత దారుణం! ఇది అవమానం జరిగినట్లా కాదా? కనీసం మీరు నోటీస్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తులకు కానీ ఆ కమిటీకి కానీ మరి తొలగించేటప్పుడు కనీసం 16 తారీఖు నుంచి 25 తారీఖు దాకా మధ్యలో మళ్ళీ 2 ఆదివారాలు ఉన్నాయి. అంటే ఇచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైం లోపలే ఖచ్చితంగా దాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిరు. నిన్న అంతా కూడా మండల కేంద్రంలో నిరసనలు చేసిరు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులంతా కూడా ఇలా మద్దతు తెలుపుతా. ఎట్లా తీసేసిర్రు అండి అంబేద్కర్ విగ్రహాన్ని? ఎట్లా తీసేసిర్రు? ఆయన విగ్రహం పెడితే ఏమవుతుంది? అట్టెట్లా తీసేసిర్రు? ఆయనకి ఎట్లా అవమానం జరిగిందని చెప్పేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఎంత చెప్పుకుంటా పోయినా కూడా తక్కువే. సో ఇక ఏం చేసిరంటే విగ్రహాన్ని రాత్రికి రాత్రి తరలించి అక్కడ ఉన్నటువంటి RNB కార్యాలయం వద్దకు తీసుకెళ్లి ఆడ పెట్టేసిర్రు. ఆడ రోడ్డు పక్కన పడేసిర్రు, ఆ గోడకు ఆనుకొని పెట్టిర్రు. నిన్న దళిత సంఘాల నాయకులంతా కూడా అక్కడ కూర్చొని బైఠాయించి అంబేద్కర్ గారిని స్థానం ఆయన ఎక్కడ పెడతారో చెప్పాలి, కనీసం తీసేటప్పుడు మేము వివరణ ఇద్దామని చెప్పేసి లెటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. లెటర్ ప్రిపేర్ చేసుకున్నా కూడా కనీసం వారం అంటే వారమే, ఫైనల్ నోటీస్ కనీసం మళ్ళీ ఇంకొక వారం రోజులు ఇస్తా ఉన్నాం, మీరు ఏం స్పందించట్లేదు కాబట్టి ఖచ్చితంగా తీసేస్తాం అనేటటువంటి సమాచారం కానీ రెండో నోటీస్ కూడా ఇవ్వలేదు. మేము ఎవరెవరికైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసినాం. గతంలో అక్కడ విగ్రహం పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారికి తెలుసు. మళ్ళీ శిలాఫలకం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించుకొని ఇగో శిలాఫలకం మేము ఆవిష్కరణ చేసుకోబోతున్నటువంటి సందర్భంలో ఇగో ఇట్లా చేసేసిర్రు అని చెప్పేసి సంఘాల నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా దారుణం. ఇక్కడ నుంచి తీసుకుపోయి రాత్రిలో కేవలం ఒకే ఒక నోటీస్తో 7 రోజులలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించేటటువంటి అంత సామాన్య వ్యక్తి అంబేద్కర్ అంటే. 7 రోజులే గడువా? ఆయనకి 7 రోజులు గడువా? ఆయన గడువుతోటే మొత్తం దేశం నడుస్తా ఉంది. ఆయన ఇచ్చినట్టు ఆయన ఎంత ఉంది? 3% ఉంది. ఎవరు సాహసం చేయలే. ఇవాళ అక్షరాస్యత శాతం ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం, మరి ఎందుకు ఆలోచన చేయలేకపోయారండి? RNB అధికారులు దయచేసి ఆలోచన చేయాలి కదా. ఇంకొక నోటీస్ అని ఇద్దాం, ఇంకో నోటీస్ ఇచ్చి అంబేద్కర్ కదా, ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసినటువంటి చేసిండు కదా, డాక్టరేట్ చేసిండు కదా, మొట్టమొదటి భారతీయుడు పోయి విదేశాల్లో డాక్టరేట్ చేసిండు కదా. ఆలోచన రాలేదండి? ఆలోచన రాలేదా? 1961 యాక్ట్ వచ్చిన తర్వాత ఎన్ని విగ్రహాలు అంబేద్కర్ గారికి వెలిసినాయి, మరి అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ తొలగించిరా? కనీసం ఆలోచన రాలేదా? తీసుకుపోయి ఆడ పడేసింది. ఎవరండి దానికి బాధ్యులు? ఆల్టర్నేట్ 30 రోజులు సమయం కావాలని చెప్పి కమిటీ సభ్యులు లెటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. డిఈ గారికి కూడా ఫోన్ చేసిన లెటర్ ఇవ్వడానికంటే ఒకరోజు సార్ లేరని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇంకొక నోటీస్, ఫైనల్ నోటీస్ మీరు ఇవ్వాల్సింది. అన్ని సంఘాలు కలిపి అందరు కలిపి ఊరు ప్రజలంతా కూడా కలిపి ఆడ విగ్రహం పెట్టుకున్నారు. లేవా ఫోటోలు లేవా, వీడియోలు లేవా? ఎవరెవరు మద్దతు ఇచ్చిర్రో ఆ రోజు అందరూ వచ్చిరండి. SC ST BC మైనారిటీ సంఘాలు అన్ని వచ్చినాయి, ప్రజా సంఘాలు వచ్చినాయి, కుల సంఘాలు వచ్చినాయి, అధికారులు వచ్చారు, అనేక మంది వచ్చి ఆయన పెట్టుకుంటే సింపుల్గా తీసుకుపోయి ఆత్మగౌరవాన్ని అక్కడ తీసుకుపోయి పెట్టడం అది ఎంతవరకు సమంజసం అండి? అప్పటికి 7 సంవత్సరాలు ఆ మూలకే ఉన్నాడు అంబేద్కర్. మళ్ళీ తీసుకొచ్చి 7 రోజులు సమయం ఇచ్చి ఇట్లా తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలా ప్రజా సంఘాలు అడుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా అశ్వాపురం అంబేద్కర్ గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. మీకు అన్ని కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో నిన్న కొవ్వొత్తుల ర్యాలీ చేసిరు మండల కేంద్రంలో.
ఇగో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారు. అక్కడ నుంచి ఉన్నటువంటి ఆ బిల్డింగ్ వర్కర్ యూనియన్స్ అయితే ఎవరెవరైతే ఉందో వాళ్ళంతా కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఆ తర్వాత యాదవ్ సంఘం నాయకులు వచ్చి మద్దతు తెలిపిండ్రు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపిండ్రు. అక్కడ న్యాయబద్ధమైనటువంటి పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని సంఘాల నేతలు వచ్చి మద్దతు తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే ఏం చెప్పాలండి? ఇంతకంటే ఏం చెప్పాలండి? 7 రోజులలో తీసుకుపోయి ఆయన అక్కడ పడేయాల్సినటువంటి వ్యక్తేనా ఆయన? ఆయనకి ఇచ్చుకునేటటువంటి గౌరవం ఇదేనా? ఆయన్ని అవమానించడం కరెక్టేనా? మరి అది అధికారులు తేల్చాలి. ఇగో తీసుకుపోయి ఇట్లా పెట్టిరు గోడ పక్కన, గోడ పక్కన ఇగో ఇట్లా పెట్టేసిర్రు అంబేద్కర్ గారిని. చూడండి, ఇగో ఇక్కడ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కొద్దిగా కాళ్ళ దగ్గర కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉన్నది. తర్వాత ఇగో ఇది మనుగూరు మండల కేంద్రంలో ఆ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా సంబంధించినటువంటి నాయకులంతా కూడా నిన్న నిరసన తెలిపినరు. ఇగో ఇవన్నీ కూడా ఈ రోజు రమాబాయి గారి వర్ధంతి వేడుకలు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. 69వ వర్ధంతి వేడుకలు. ఇగో అక్కడ ఉన్నటువంటి లోకల్ సర్పంచ్ గారు అవన్నీ కూడా ఇవన్నీ మనకు కనపడుతున్నటువంటి వివిధ దినపత్రికలల్లో వచ్చినటువంటి మ్యాటర్లు. ఇవన్నీ కూడా ఇంత వివక్షత ఏంటిది అని చెప్పేసి ఇవాళ వార్తా దినపత్రిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఆ జిల్లా ప్రధాన పేపర్ కూడా మనం చూసుకోవచ్చు. అశోపురంలో హైడ్రామా జరుగుతూ ఉంది. రాత్రికి రాత్రే తొలగించాల్సినటువంటి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. రైట్, ఓకే, పగలు చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి సో దాన్ని ఎవరు కాదనడానికి కాదు. నిజంగా ఆర్ఎండ్బి అధికారులు అంత స్ట్రిక్ట్ గా పనిచేస్తే, యాజ్ పర్ డేట్ ప్రకారం పనిచేస్తే ఇంకా ఏం సమస్యలు లేవా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లో మొత్తం కూడా ఎవ్వరు కూడా ఎక్కడ చిన్న మొత్తం ఎంతవరకు ఆర్ఎండ్బి ప్లేస్ ఉందో దాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు లేరా? అదే ఆర్ఎండ్బి కార్యాలయం ముందు 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది. కారు యాక్సిడెంట్ జరిగితే ఒక చనిపోయిండు. మొన్న లారీ యాక్సిడెంట్ జరిగిపోయింది. మరి అందులో లేదా స్పీడు? అందులో లేని స్పీడు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ని తీసేయడానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించారు, ఎందుకు అంత స్పీడ్ చూపించారు అనేది తెలవనటువంటి పరిస్థితి. ఇలా చదువుకున్నాం, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసారంటే ఇవన్నీ వ్యవస్థ సృష్టించిన అంబేద్కర్ కదా. ఇలా అదే అంబేద్కర్ యూనివర్సిటీలో జర్నలిజం చేస్తా ఉన్నా. నేను 2వ సంవత్సరం జర్నలిజం చదువుతా ఉన్నా. ఆయన పేరు మీద పెద్ద యూనివర్సిటీలే ఉన్నాయి. అలాంటిది ఇగో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. నేను అందరూ కూడా సంఘీభావం తెలిపిండ్రు. మరి వాళ్ళంతా కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఆడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఎలాగైనా సరే అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు వేరొక స్థలమైన చూపించాలా, లేకపోతే తీసిన దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడ ప్రజాప్రతినిధుల మద్దతుతో పాటు ప్రజా సంఘాల మద్దతు అన్ని కూడా మరి తెలుపుతా ఉన్నారు. ఆడికి వెళ్ళి వస్తా ఉంది. కానీ ఏదేమైనా కానీ చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా ఆలోచన చేయాలా. ఇవాళ అధికారం ఉంటుంది, రేపు పొద్దుగాల ఉండదు. కానీ ఏ అధికారమైనా సరే, ఏ ఉద్యోగమైనా సరే ఆయన రాసినటువంటి దాంట్లో భాగమే. ఆయన మహిళలకు హక్కు లేదు. 10 ఏళ్ళకి 8 సంవత్సరాలు కూడా ఆయన బాల్య వివాహాలు అయ్యేటి. ఇలా బాల్య వివాహాలు ఉన్నాయా? ఎంత చక్కగా చదువుకుంటా ఉన్నారు ఆడపిల్లలంతా కూడా. మరి ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేకపోయారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? సరే, పర్మిషన్ లేదు, దేశానికి మొత్తానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఆయనకే పర్మిషన్ లేదు, ఓకే. కానీ కనీసం మరొక వారం రోజులో కనీసం గడువు ఇవ్వలేకపోయినరా? అంబేద్కర్ గారి కోసం అంత కష్టపడి ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ ఊరికి గౌరవప్రదంగా నిలబెడితే ఇదా జరిగేది? కనీసం వివరణ లేదు. వివరణ కోసం రాసిన వాళ్ళు ఆ లెటర్లు కూడా ఉన్నాయి. అక్కడే డీటీపీ కోసం వెళ్ళిర్రు. డీటీపీ చేయాలని చెప్పేసి ఇదంతా కూడా అశోపురం మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ తొలగింపు నోటీస్ పై వివరణ గడువు పొడిగింపు కోరు అభ్యర్థన అని చెప్పి ఈ లెటర్లు కూడా తయారు చేసుకున్నారు. ఏ రోజైతే ఆ నైట్ పూట ధ్వంసం చేసిర్రో తెల్లారి ఒక 30 రోజులు సమయం కావాలని చెప్పేసి ఇగో ఆర్ఎండ్బి అధికారులు ఇచ్చినటువంటి నోటీసు తెలంగాణ హైవేస్ యాక్ట్ 1961లో సెక్షన్ 12 and 13 అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పంపించారు. రైట్, ఓకే, మీరు చేసారు, మీ డ్యూటీ మీరు చేసారు, మీకు కాదంటలేము. కానీ కనీసం మరొక వివరణ, 2వ నోటీసో 3వ నోటీసో 3 వారాలకి కనీసం ఈలోపు వివరణ ఇవ్వకపోతే తొలగిస్తే
చాలా దారుణం అయిపోయింది. 7 రోజులు అంబేద్కర్ గారికి సమయం ఇచ్చిండ్రు. సో దీనికి సంబంధించి మరి అశ్వాపురంలో మాత్రానికి రాత్రికి రాత్రే పోలీసు వారి సహకారంతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించారు అని చెప్పేసి అక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ ఏంటి అని చెప్పి అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో మరి సోషల్ యాక్టివిటిస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా వెంటనే స్పందించేటటువంటి వ్యక్తి తెలంగాణ శ్యామ్తో ఒకసారి మనం మాట్లాడదాం. తెలంగాణ శ్యామ్ గారు మరి ఏం చెప్తారు ఏందనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ శ్యామ్కి ఒకసారి ఫోన్ చేస్తా ఉన్నా. తెలంగాణ శ్యామ్తో ఒకసారి మాట్లాడదాం. రింగ్ అవుతా ఉంది. శ్యామ్ గారు నమస్తే అండి. తెలంగాణ శ్యామ్. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని దళిత సంఘాల నాయకులు అందరు కలిసి, ఒక సంఘం అని కాదు, ఒక కులం ఒక మతం అని కాదు, అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు రాత్రికి రాత్రి వారం రోజులే సమయం ఇచ్చి R&B అధికారులు తొలగించడం జరిగింది అనేది మీ దృష్టికి వచ్చిందా? మీ దగ్గర దృష్టికి? నా దృష్టికి వచ్చిందన్న. నేను పేపర్ కూడా చదివాను. పేపర్ కటింగ్ ద్వారా ఒక మిత్రుడు పంపిస్తే చదివాను. నా దృష్టి కూడా వచ్చింది అన్న. చెప్పండి, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. అంటే ఏమంటారంటే ఇప్పుడు వాళ్ళు కనీసం అంబేద్కర్ గారికి వారం రోజులే సమయమా, మేము వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము అడ్వకేట్లని తర్వాత అధికారులను కూడా సంప్రదిస్తా ఉన్నాం. లోకల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలిసి వచ్చినాం. కనీసం మాకు ఇంకొక వారం టైం ఇచ్చినా కానీ బాగుండేది. అలాంటి ప్రపంచ మేధావికి ఆయన విగ్రహం పెట్టుకుంటే 7 రోజులు సమయం ఇచ్చి నైట్ కనీసం మరి తొలగిస్తున్నామని మాకు చెప్పినా కూడా మేము జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకునేటోళ్ళం కదా. ఈ తీసుకొచ్చి ఆ R&B కార్యాలయం దగ్గర ఉన్నటువంటి చెత్త దగ్గర అంబేద్కర్ గారిని పెట్టారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో ఈ విషయం ఏదైతే అశ్వాపురంలో అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో అది నాకు మీడియా ద్వారా వివిధ పత్రికలలో చాలా మంది రాస్తే, చాలా మంది జర్నలిస్ట్ మిత్రుల ద్వారా నాకు కూడా నేను వాట్సాప్ లో వస్తే చూశాను కూడా. సో నేనేమంటున్నానంటేనా, ఈ దేశంలో భారత రాజ్యాంగ నిర్మాత పట్ల ప్రభుత్వాలకే గాని ఇతర కులాలకే గాని అక్కసు ఉన్నమాట వాస్తవం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే రాజకీయ నాయకుడు, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించినటువంటి ప్రభుత్వ అధికారులే కావచ్చు, పోలీస్ యంత్రాంగమే కావచ్చు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు. అవును అని వేదికల మీద చెప్తుంటారు. కానీ పర్సనల్ గా అంబేద్కర్ గారిని మాత్రం ఒక కులానికి, ఒక వర్గానికి ఆపాదించి ఈ రకంగా అవమానిస్తా ఉంటారు. మేము అనేక ఇష్యూల మీద ఇటువంటి జరిగినప్పుడు మేము కొట్లాడాం. మేము వీసీకేగా, నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా మా పార్టీ కూడా మేము స్టాండ్ తీసుకుంటున్నాం. తెలంగాణలో ఇటువంటి గనక జరిగితే ప్రభుత్వ అధికారులైనా, పోలీసు అధికారులైనా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే మీరు మిగతా నాయకుల విగ్రహాలను తొలగించారు, రైట్, వాళ్ళ పట్ల కూడా మాకు గౌరవం ఉన్నది, అది కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహం, అదేంటి ఎన్టీఆర్ గారు ఒక పార్టీ నాయకుడు అండి, ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, రైట్. ఆయన పట్ల అందరికీ మంచి అభిప్రాయం ఉండొచ్చు, చెడు అభిప్రాయం ఉండొచ్చు. దొడ్డి కొమరయ్య గారు ఉన్నారు, ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, నిజాం సర్కార్ తో కొట్టిన, ఆయన పట్ల కూడా అందరికీ గౌరవం ఉంటది, కాదని అంటలే. కానీ ఇక్కడ నువ్వు రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని తొలగించావనంటే ఎవరైతే తొలగించారో వాళ్ళపైన అట్రాసిటీ కేసు పెట్టాలి. పర్మిషన్ లేదంటారు, మీకు పర్మిషన్ లేదు కదా అంటారు. రాజ్యాంగ నిర్మాత పర్మిషన్ ఎందుకండి? రాజ్యాంగ నిర్మాత పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ ఇచ్చేది ఎవరు? రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆయనకు పర్మిషన్ కావాలా? ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆయన పర్మిషన్ ఎందుకండి? ఇట్లాంటి మేము చాలా చూసినాం. పర్మిషన్ కావాలి, పైనుంచి మాకు ఆర్డర్స్, ఇక్కడ పెట్టకూడదు, ట్రాఫిక్ జామ్, ఏం మిగతాయి కనిపించవా మీకు? మిగతాయి కనిపించవా? ఆంధ్రాలో విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడితే మీకు పర్మిషన్లు మీకు అవసరం లేదా? ఈ రోజు కూడా హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిండు. ఏ పర్మిషన్, ఎవరు పర్మిషన్ ఇచ్చిండు దానికి? తెలంగాణ పర్మిషన్ ఇచ్చాడా? అంటే అగ్రకుల నాయకుడు అయితే చాలు,
ఇక్కడ ఉన్నటువంటి కమ్మళ్ళు, రెడ్డోళ్ళు, వెలమళ్ళు, కొంతలు అందరూ ఒకటై ఒక అగ్రకుల నాయకుడిని పెట్టుకుంటారు. కానీ అన్ని కులాలకు, అన్ని మతాలకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఉత్తరాది నుంచి దక్షిణం దాకా, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి పౌరుడికి, ప్రతి రాష్ట్రానికి హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించారు. మీరు పర్మిషన్ కావాలంటున్నారంటే మీకు అంబేద్కర్ గారి పట్ల మీకు మించు ప్రభుత్వ అధికారులకే గానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి గానీ, పోలీసులకే గానీ ఎంత చిన్న చూపు ఉందో స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఉద్యోగాలు పోయేదాకా కొట్లాడతాం మేము. ఎక్కడైతే నిజంగా అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులనే గానీ, అంబేద్కర్ దళిత సంఘాలనే గానీ, అంబేద్కర్ సంఘాలనే గానీ, మీలాంటి జర్నలిస్టులే గానీ నేను పర్టికులర్ గా అభినందిస్తా ఉన్నానన్నా. నేను ఈ విషయం నా దృష్టికి రాగానే నేను రావాలనుకున్నాను. నేను కాలు జారి ఈ వర్షం కారణంగా కాలు జారి కింద పడ్డం వల్ల నా భుజానికి దెబ్బ తగిలింది. నేను రాలేకపోయా. వీలు చూసుకొని కూడా 100కు 200% నేను వస్తాను. దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ చేయండి. దేశంలో ఉన్నటువంటి అందరి అంబేద్కర్ వాదుల దృష్టికి తీసుకెళ్ళండి, దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్ళండి, అదే విధంగా రాజ్యాంగ ప్రేమికుల దృష్టికి తీసుకెళ్ళండి, ప్రగతిశీల వాదుల దృష్టికి తీసుకెళ్ళండి, తెలంగాణ వాదుల దృష్టికి తీసుకెళ్ళండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ ప్రాంతం వ్యక్తిగా దేశ నాయకుడు, ఆయన పర్మిషన్ ఏం అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పనులు మీరు చేస్తే ఖబర్దార్. అక్కడ ఉన్నటువంటి దీని వెనకాల నాకు తెలిసి అగ్రకుల నాయకుల కుట్ర దాగి ఉంటది. పోలీసులు పర్మిషన్ కావాలంటున్నారంటేనే అర్థమైపోయింది. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకుంటే మంచి, లేకపోతే మీరు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విగ్రహాన్ని ఎవరైతే తొలగించారో వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం మీరు. అన్న ఓకే అది సరేనా. మీరు కూడా ఖచ్చితంగా అక్కడ విజిట్ చేయండి. వాళ్ళు కూడా మిమ్మల్ని రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నారు సంఘాల నాయకులు. ఇదే తమిళనాడులో, ఇదే కనుక తమిళనాడులోనో పూణేలోనో అంబేద్కర్ విగ్రహం పట్ల ఇట్లా చేసిరు అనుకో, చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంబేద్కర్ గారు చేతులు నరికేశారు, అంబేద్కర్ గారి కాళ్ళు నరికేశారు, అంబేద్కర్ గారి తలలు నరికేశారు, అంబేద్కర్ గారు అద్దాలు వీకేశారు, అంబేద్కర్ విగ్రహాల పైన టాయిలెట్లు పోశారు, అంబేద్కర్ విగ్రహం గారిని చెత్త కుప్పలో పడేశారు. పంజగుట్టలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొని పోయి జిహెచ్ఎంసీ అధికారులు ఎందులో పడేశారండి? చెత్త కుప్పలో పడేశారు. ఆయనకి ఎందుకు పర్మిషన్? ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద విగ్రహం ఎవరిది ఉందండి? అంబేద్కర్ గారిదే ఉంది. అంబేద్కర్ గారిది ఉన్నది. మరి చిన్న చిన్న గ్రామాలలో అంబేద్కర్ గారిని పెట్టుకుంటే అక్కడ ప్రజాస్వామ్యం యొక్క విలువలు, రాజ్యాంగము, రాజకీయము, ఇటువంటి విలువలన్నీ తెలుసుకుంటారు కదా, నేర్చుకుంటారు కదా. ఆ మండలం గ్రామమే చైతన్యవంతమైనటువంటి గ్రామంగా, మండలంగా ఆదర్శంగా నిలుస్తుంది కదా తెలంగాణకు, ఈ దేశానికి. అవును. మరి ఎందుకు ఇంత చిన్న చూపు అధికారులకు అంబేద్కర్ గారి విగ్రహం పట్ల? అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎవరైతే ఉన్నారో అని నేను అడుగుతా ఉన్నాను మన ఛానల్ వేదికగా. ఏం పేరు సిఐ గారు? ఎవరు తొలగించింది? ఎవరు? ఇప్పుడు ఆర్ఎన్బి అధికారులు, మెయిన్ ఆర్ఎన్బి డిఈ గారు, అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి మెయిన్ వచ్చింది. ఇప్పుడు పోలీసు అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే మేము మమ్మల్ని సహకారం ఇవ్వమని చెప్పారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము సహకారం అందించమని చెప్తున్నారు ఇప్పుడు పోలీసు వారు. అక్కడ ఆ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? అంబేద్కర్ గారే ఇవ్వాలి. కాదండి, పర్మిషన్ అంబేద్కర్ పర్మిషన్ ఇవ్వాలంటే మొత్తం కలెక్టర్ దగ్గర నుంచి వెళ్ళి తర్వాత కలెక్టర్ గారికి పర్మిషన్ ఇవ్వమనండి. కలెక్టర్ గారికి పర్మిషన్ ఇవ్వకూడదని మీరే పుల్లలు పెడతారు అధికారులు. మళ్ళీ పర్మిషన్ లేదని వచ్చి మీరే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తారు. ఎంత చిన్న చూపు, ఎంత అవమానం! ఇది ఎవరికి అవమానం? మన దేశానికి అవమానం కదా. మన దేశంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహించి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప నాయకుడు జరిగిన అవమానం కాదు ఇది, దేశ ప్రజలందరికీ జరిగిన అవమానం ఇది. అవును. కాబట్టి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల ఆశాజ్యోతి యొక్క విగ్రహాన్ని తొలగించారు అని అంటే మీరు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న. 100కు 200% మేమందరం వస్తాము. అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే బలంగా కొట్లాడుతా ఉన్నారో వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మీరు కొట్లాడండి, మేమందరం మేము వెనకాల ఉన్నాం. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. రైట్. ఇప్పుడు తెలంగాణ శ్యామ్ గారు చెప్తా ఉన్నారు ఇది విషయం, మరి ఖచ్చితంగా మాకు మద్దతు ఉంటుంది అని చెప్పేసి తెలంగాణలో సామాజిక ఉద్యమకారుడిగా మరి పోరాడుతున్నటువంటి తెలంగాణ శ్యామ్ కూడా మరి ఇప్పుడు మనతో మాట్లాడడం కూడా మరి జరిగింది. మరి అక్కడ లోకల్గా పోరాడుతున్నటువంటి మరి నాయకులతో కూడా ఒకసారి మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆదిగా జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఒకసారి గద్దల నాగేశ్వరరావుతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అధ్యక్షులు ఎవరైతే పిడమర్తి రవి గారు ఉన్నారో, పిడమర్తి రవి గారికి సంబంధించినటువంటి మాదిగ జేఏసీ వైస్ ప్రెసిడెంట్. హలో నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు. ఇప్పుడు వైసవ్ న్యూస్ నుంచి లైవ్ లో ఉన్నాం మనం, జర్నలిస్ట్ కిరణ్.
ఇప్పుడు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి అశోకపురం మండల హెడ్ క్వార్టర్ లో అసలు ఏం జరుగుతా ఉంది అంబేద్కర్ గారి విషయం సంబంధించి ఎందుకు తొలగించాల్సి వచ్చింది రాత్రికి రాత్రి? సార్ విషయం ఏంటంటే 2017లో అప్పుడు విగ్రహం పెట్టాలని ఒక ఆలోచనతో ఈ అశోకపురం మండలంలో ఉన్నటువంటి దళితులందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని విగ్రహం పెట్టాలనుకున్నాం. అప్పుడు ఈ మండలంలో నేషనల్ హైవే రోడ్ లేదండి. ఓకే. అప్పుడు తహసీల్దార్ కుసుమ గారు వెళ్ళి మేము పర్మిషన్ అడిగితే మాకు ఇచ్చారండి. ఓకే. అప్పుడు ఎక్కడ ఇచ్చారు? బీసీ హాస్టల్ దగ్గర ఇచ్చారు. అయితే మేడం మేము ఇక్కడ మెయిన్ రోడ్ మీద పెట్టాలండి, అంబేద్కర్ మూలం ఉంటాం కరెక్ట్ కాదంటే అప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ గారు ఓకే ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయిన తర్వాత పెట్టుకోండి, ప్రెసెంట్ గా తహసీల్దార్ గారు అక్కడ ఇచ్చారు కాబట్టి అక్కడ పెట్టుకోండి అంటే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెరపతి గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు ఇద్దరు ఓపెనింగ్ చేసి బీసీ హాస్టల్ దగ్గర పెట్టామండి 2017లో. తర్వాత మొన్న రీసెంట్ గా ఏప్రిల్ 14th 2026 రోడ్ ఎక్స్టెన్షన్ అయింది, డివైడర్ కట్టారు, మెయిన్ రోడ్ అయింది సార్. తర్వాత దాన్ని మేము ఆ రోజు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మించాం సార్. మేము పెట్టిన తర్వాత కొంతమంది నాయకులు, పార్టీ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు, యాదవ్ దుడ్డి కోమల విగ్రహం పెట్టారు సార్. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు సార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మేము నిర్మించిన తర్వాత విగ్రహాలు వస్తే మాకు సోకాస్ నోటీస్ ఇచ్చారండి. ఆర్ఎన్బి అధికారులు సోకాస్ నోటీస్ ఇస్తే దానికి సంబంధించి మేము అన్ని కూడా ప్రిపేర్ చేసి స్థానిక ఎమ్మెల్యే కలిస్తే సార్ మాకు టైం ఇప్పించండి, మాకు సంబంధించినటువంటి ఆధారాలు, మాకు ఇచ్చిన పర్మిషన్లు అన్ని కూడా మేము తీసుకొని మేము రెడీ చేస్తాం సార్. మేము వేరే పార్టీ విగ్రహాలకు వ్యతిరేకం కాదు సార్, దయచేసి ఈ విగ్రహాన్ని తొలగించగలరు సార్, మాకు టైం ఇప్పించండి అని చెప్పి స్థానిక శాసనసభ్యులకు చెప్తే ఈ గారితో మాట్లాడని చెప్పని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అనంతరం మేము అన్ని ప్రిపేర్ చేసి డిఈ గారికి ఇద్దాం అనుకున్న క్షణంలో గత రాత్రి 1 గంటకి 3 గంటలకి జేసీబీ తోటి విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించి చెత్త ఆర్ఎన్బి చెత్త దగ్గర వేశారు సార్. ఆర్ఎన్బి ఆఫీస్ పక్కన చెత్త కుప్పలు అంబేద్కర్ పడేశారు సార్. మరి ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న అందరూ కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానీ అంబేద్కర్ గారికి ఇచ్చే ఇదేనా సార్ గౌరవం? మా కమిటీ సభ్యులకు ఒక మాట చెప్తే మేమే దగ్గరుండి చేసుకుందాం, మా టైం కోసం అడిగాం మేము, కానీ ఆ విధంగా అవమానపరిచి అంబేద్కర్ నా మూలన పడేశారు సార్. మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసేసేటప్పుడు 7 రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ సంప్రదించడం గానీ, మళ్ళీ రెండో నోటీస్ మీకు ఇవ్వటం గానీ, మీకు చెప్పడం గానీ ఏమైనా చేశారా? డిఈ గారు కానీ ఎవరు కానీ చేయలేదు సార్, చేయలేదు. మేమే సార్ మాకు కాల్ చేశారు అక్కడ డిఈ గారికి ఆఫీసులకు సంబంధించిన రామకృష్ణ గారిని గ్యాంగ్ మీద ఫోన్ చేసి రాండి అంటే వివరం ఇస్తాం సార్, మేము వచ్చాం అదే పనిలో ఉన్నాం సార్ అని చెప్పి అన్ని ప్రిపేర్ చేసుకుని విగ్రహాన్ని తొలగించే రోజు మేము తొలగిస్తున్నామని కానీ, లేకపోతే ఇంకొక వారం రోజులు మళ్ళీ ఇంకో సెకండ్ నోటీస్ ఇవ్వడం కానీ ఇలాంటిది ఏం లేదు? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏం లేదండి, ఏం లేదు సార్. ఏంటి మరి ఇప్పుడు కార్యాచరణ ఏంటి అసలు దానికి సంబంధించి? ఎక్కడైతే విగ్రహం తీశారో అక్కడ పెట్టుకున్నది మంచాలలో కోరుకుంటున్నాం ఒకటి, లేదా అదే అంబేద్కర్ ని చెత్తలో పడేశారు కదా, ఆయనకన్నా స్థానం ఎక్కడో వాళ్ళ ఆర్ఎన్బి అధికారులు చెప్పాలి. మా డిమాండ్ అదే సార్. ఓకే, నిన్న మీరు చేసినటువంటి నిరసన తర్వాత క్యాండిల్ ర్యాలీ అవన్నీ కూడా ఇవాళ దినపత్రికలలో చూసాం సార్. సో మరి నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతా ఉన్నారు అనేది సార్ మాకొటే సార్, మా డిమాండ్ ఏంటి, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే అందరి వాడు ఒక కులానికి సార్ ఆ రోజు విగ్రహం ఏప్రిల్ 15 విగ్రహం ఆవిష్కరణ రోజు అన్ని రాజకీయ పార్టీల అందరూ వచ్చారు, అంగరంగ వైభవంగా ఓపెన్ చేస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ ని చెత్త కుప్పలు పడేస్తే ఒక్క పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చి మాకు కనీసం మద్దతు తెలపలేదు. అంటే ఆయన మా కుల ఒక్క ఎస్సీ దళితుడికే ఇది చేస్తారా సార్? ఒక్క దళితుడు కాదు కదండి, ఒక్క ప్రాంతానికో ఒక సార్ 80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం ఆయన పరితపించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మరి అతను ఇవాళ చెత్తకుప్పలు పడేస్తే ఒక్క పార్టీలో కూడా వచ్చి ఇవాళ మాకు మద్దతు ఇవ్వలేదు సార్. చాలా బాధాకరం. దయచేసి వారిని గౌరవించండి, మా మనోభావాలు దెబ్బతీయొద్దు. అంబేద్కర్ ఒక్కడ వాడు కాదు, అందరూ వాడు. దయచేసి కులానికో మతానికో అంటగట్టొద్దండి. ఆ విగ్రహానికి స్థానం ఎక్కడో అది ఆర్ఎన్బి అధికారులు చెప్పాలి, లేదా ఎక్కడైతే తీసామో అక్కడే పునర్నిర్మించాలని మేము కోరుకుంటాం సార్. రైట్ అండి, ఓకే. దానికోసం మేము ఇక్కడ ఎంతవరకైనా వెళ్తాం, ప్రాణ త్యాగానికి సిద్ధం సార్. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సార్.
రైట్గా ఇదే విషయం పైన మరి అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు ఇసంపల్లి కృష్ణతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న కూడా ఆయన అక్కడ మండల కేంద్రంలో ఆ విగ్రహం దగ్గర నిరసనలో ఆయన కూడా ఉన్నాడు. ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు ఇసంపల్లి కృష్ణ గారితో కూడా మాట్లాడదాం. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మీ మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించారు అనే దాని మీద నిన్నటి నుంచి మీరు నిరసన చేస్తా ఉన్నారు. అవునండి, ఈ రోజు కూడా కార్యక్రమం చేశాం అక్కడ. ఓకే, నిన్న అన్ని దినపత్రికలలో కూడా అదంతా కూడా కనపడతాం. నైట్ క్యాండిల్ ర్యాలీ కూడా చేశారు. అసలు ఏం జరుగుతా ఉంది అక్కడ, ఏం జరిగింది? మేము అంబేద్కర్ విగ్రహం ఒక మూలన ఉండేయండి ఇన్ని రోజులు. దాన్ని అంబేద్కర్ అందరికి కావాల్సిన వాడు కాబట్టి తీసుకొచ్చి మెయిన్ సెంటర్ లో పెట్టినాం. మనం ఏప్రిల్ 14th నాడు మంచి ఘనంగా అన్ని పార్టీలను అన్ని కుల సంఘాలను పిలుచుకొని మంచి ప్రోగ్రాం చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. అది ఒక 10 days 15 days తర్వాత ఏమంటే అక్కడ ఒక ఎన్టీఆర్ బొమ్మను పెట్టారు. ఓకే, ఎన్టీఆర్ బొమ్మను పెడితే మాకేం వ్యతిరేకం కాదు, కానీ దాన్ని పెట్టిన తర్వాత ఇంకొక విగ్రహం పెట్టారు. ఓకే, ఎవరిది పెట్టారు? అది ఎవరిది పెట్టారు? ఎవరు పెట్టారు? దొడ్డి కొమరయ్య పెట్టారు. ఓకే, వీళ్ళు ఇంకా విగ్రహాలు పెడతారని ఊహాగానాలతోని అధికారులు పోలీసు వారు అయితే, ఇప్పుడు ఆర్ఎండ్బి ఆఫీసర్లు అయితే, రెవెన్యూ వాళ్ళు అయితే ఆర్ఎండ్బి ఆఫీసర్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు మాకు. ఓకే, షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాని మీద వివరణ ఇవ్వక ముందే ఉన్న ఫలంగా రాత్రి విగ్రహాలు తొలగించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది అదొక సిగ్గుచేటు. అంబేద్కర్ దయ వల్ల ఉద్యోగాలు చేసుకుంటూ ఆయన భిక్ష వల్ల చేసుకుంటూ కూడా ఈ రోజు అలాంటి అంబేద్కర్ తీసుకుపోయి ఒక ఆరెంజ్ వ్యక్తులు ఒక చెత్త కుప్పలో పడేసినటువంటి సంఘటన అశోపురంలో చోటు చేసుకుంది. ఆ అంబేద్కర్ స్థానం అదా? అంబేద్కర్ ఎక్కడైతే తీశారో అక్కడ పెట్టేంత వరకు అశోపురం మండలంలో ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రేపు ఒక నిరసన కార్యక్రమం చేస్తాను అశోపురం మండల హెడ్ క్వార్టర్ లో. రాష్ట్ర చెప్తాను. పర్మిషన్ లేదు కాబట్టి మేము తొలగించడం అధికారులు చెప్తారు. పర్మిషన్ ఉన్నది మాకు, పర్మిషన్ ఉన్నది. కాకపోతే అది మాకు ఇన్ టైంలో మనం చూపెట్టలేకపోయాం. మేము వివరణ అడుగుదాం అనుకున్న లోపే మా విగ్రహాన్ని ఈ రోజు తీసి దాని దారుణమైనటువంటి పరిస్థితి చేశారు. ఈ రోజు మళ్ళీ మీకు విగ్రహాన్ని తొలగించేటప్పుడు సమాచారం చెప్పడం గానీ, మళ్ళీ ఒక వారం రోజులు గడువీయడం గానీ, రెండో నోటీస్ కానీ అట్లేమీ ఇలే? అలాంటిది ఇయ్యలేదండి మాకు. ఫైనల్ నోటీస్ లాగా ఏమీ లేదు. ఫైనల్ నోటీస్ కానీ ఏం చెప్పలేదు మాకు. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దాని మీద వివరణ ఎమ్మెల్యే గారికి చెప్పినాం, పోలీసు గారికి చెప్పినాం, డిఎస్పీ గారికి చెప్పినాం. కానీ మళ్ళీ తొలగిస్తాను అని చెప్పకుండా కూడా మళ్ళీ మాకు రాత్రి ఒక పోలీసు బెటాలియన్ దింపి మమ్మల్ని మా విగ్రహాన్ని మేము కొద్దిగా డ్యామేజ్ కాకుండా తీసుకుందామని చెప్పడానికి దగ్గర కూడా పోనీయకుండా పోలీసు బందోబస్తు పెట్టి విపరీతమైనటువంటి కట్టుదిట్టంగా చేసి మమ్మల్ని పోనీయకుండా చేసి విగ్రహాన్ని తొలగించి ఒక చెత్త కుండలు పడేశారు అంబేద్కర్. ఈ రోజు ఎంత బాధాకరమైన విషయం అంటే అర్థం చేసుకోవాలి. అందుకనే అన్ని కుల సంఘాలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మునుగూరులో జరిగింది, రేపు పినపాకలు జరుగుతుంది, దుమ్మగూడెం జరుగుతుంది. అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విగ్రహం ఎక్కడైతే తీశారో ఆ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టే విధంగా, లేకపోతే మాకు అవకాశంతో మేము కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకునే విధంగా కార్యక్రమం చేపడతాం మేము. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ గా ఇదే విషయం పైన అక్కడ పినపాక నియోజకవర్గ మాల జనసమితి అధ్యక్షుడు చెట్టి సురేష్ తో కూడా మాట్లాడదాం. మరి ఆ మండలానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత నాయకుడు చెట్టి సురేష్ తో కూడా మాట్లాడదాం. మరి ఏం జరుగుతా ఉంది? సురేష్ గారు నమస్తే అండి. రైట్, ఇప్పుడు అక్కడ అశోపురం మండల కేంద్రంలో రాత్రికి రాత్రి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్లారు, తొలగించారు అనేది ప్రధానంగా నిన్న మొత్తం కూడా మీరు నిరసన చేసిరు. అవన్నీ కూడా దినపత్రికలలో కనపడతా ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు అక్కడ? హలో, 4వ తారీఖు ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాల కోసం అంబేద్కర్ గతంలో కూడా పర్మిషన్ తీసుకునే ఉన్నాయి.
సరే దానితో ఎక్కడో ఉన్న అంబేద్కర్ గారి నడి రోడ్డు మీద పెట్టాలా, దేవుణ్ణి మన ఊరు బయట ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఘనంగా వైభవంగా అశ్వాపురం మండలం కూడా రాజకీయ నాయక పార్టీలు కానీ కుల సంఘ నాయకులు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనం పిలుచుకొని ఘనంగా దాని మన కార్యక్రమం జరుపుకున్నాం, పుట్టినరోజు వేడుకలు. ఓకే, అది 7 రోజులు వాళ్ళు ఆర్ఎంబీ వాళ్ళు ఏదో పర్మిషన్ అని చెప్పి మనకి ఇచ్చారు. కనీసం ఆయనకి 7 రోజులు వేయటం ఏంటి అసలు అర్థం కాలేదు. సరే దాని నిమిత్తం ఎమ్మెల్యే గారిని కూడా కలిసాము, కుల సంఘాలు అందరం కలిసి దేశ దర్శించుకుని అందరం కలిసాము. తదుపరి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలిసాము. తర్వాత ఆర్ఎంబీ వాళ్ళకు కూడా మేము దానికి సంబంధించిన పత్రాలను కూడా సిద్ధం చేసుకున్నాం. ఈ మధ్యలో 2 వారాలు ఆదివారాలు గడువు రావటం వల్ల ఆర్ఎంబీ ఆఫీస్ ఎప్పుడు పోయినా కూడా దాని తాళం వేసే ఉంటది అక్కడ. ఆయన లేకపోవడం వల్ల ఇబ్బందులు ఫోన్ చేస్తే వాళ్ళు సరిగా ఫోన్ లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాకుండా సరైన మరుసటి రోజు పోతాం అనుకుని చేసి అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని కూడా కాగితాలు సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ నైటే కనీసం ఎవరు కూడా ఇంటిమేషన్ చేయకుండా ఆ దేవుణ్ణి తీసుకుపోయి ఆర్ఎంబీ ఆఫీసులు ఎక్కడో చెత్త కుప్పలలో పెట్టేశారు దాన్ని. ఏందని ప్రశ్నలు అడగటానికి ఎవరు వస్తే కేసులు పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని బెదిరింపులు చేశారు. ఎన్నో రకాల మీ ఉద్యమాలు గత 3 రోజుల పాటు కార్యాచరణ వల్ల అనేక ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా చేశాము, నిన్న కూడా కొవ్వొత్తి ర్యాలీ చేశాము. దీని ద్వారా పెంపాక నియోజకవర్గంలో ఉన్న అన్ని కుల సంఘాలు, పార్టీ నాయకులు, మానవ హక్కుల సంఘాలు, అంబేద్కర్ వాదులు, అంబేద్కరిస్టులు అందరూ కూడా మాకు సందీభావం తెలుపుకుంటే వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు నడుస్తూనే ఉన్నది. ఇది ఇట్టే జరిగితే మాత్రం అయితే తెలంగాణ స్టేట్ బేస్ గా కూడా ఈ ఉద్యమం అనేది ముందుకు సాగిస్తూనే ఉంటాం. ఎక్కడైతే మా దేవుని అంబేద్కర్ గారిని ఎక్కడైతే వాళ్ళు అవగాహపరిచారో అదే స్థానంలో అంబేద్కర్ విగ్రహం అక్కడ పెట్టేదాకా మాత్రం ఈ ఉద్యమం అయితే మీరు అసలు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. నిరంతరం అది ఏదో ఒక కార్యాచరణ మాత్రం అయితే రోడ్డు మీద చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఉంటాం. దళిత సంఘాల ఆధ్వర్యంలో మొత్తం కూడా ఐకమత్యంగా నడుస్తుంది కార్యక్రమాలు అయితే. రైట్ అండి, ఓకే ఓకే రైట్. అయితే ఇప్పుడు సురేష్ ఏం చెప్తా ఉన్నాడంటే కనీసం మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, మేము అన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసినాం, స్థానిక పోలీస్ అధికారులను కూడా కలిసినాం. 2 ఆదివారాలు కూడా వచ్చినాయి. మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత 2 పబ్లిక్ హాలిడేస్ కూడా వచ్చినాయి. ఒక్కోసారి వెళ్తే అక్కడ ఆర్ఎండ్బి అధికారులు అందుబాటులో కూడా లేరు అని చెప్పి మరి చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం 2వ నోటీస్ కానీ ఫైనల్ నోటీస్ కానీ ఇవ్వకుండా ఆ మహానేతని మరి అక్కడి నుంచి తొలగించారు అనేది మరి ప్రధానంగా ఇప్పుడు మరి దళిత నాయకుడు సురేష్ చెప్తున్నటువంటి మాట. రైట్. ఇక ఇదే విషయం మీద మాల మహానాడు మనుగూరు మండల అధ్యక్షుడు, మనుగూరు అంటే పినపాక నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ గా ఉండేటటువంటి మనుగూరు మండల అధ్యక్షుడు మరి వేల్పుల నరేష్ గారిని కూడా ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా కార్యక్రమం చేసిరు నిన్న. హలో నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. Y7 న్యూస్ నుంచి మాట్లాడుతున్నా, జూపల్లి కిరణ్ జర్నలిస్ట్ ని. నమస్తే. ఇప్పుడు పక్కన అశ్వాపురం మండల హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి అక్కడ నుంచి తొలగించారు రాత్రికి రాత్రే అని చెప్పి మీరు ఇప్పుడు మనుగూరు మండల హెడ్ క్వార్టర్ లో కూడా మీరు ఒక నిరసన కార్యక్రమం చేశారు. అవును సార్, అవును. సో ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతా ఉంది, ఎందుకు విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది సార్? అక్కడైతే ప్రస్తుతానికి అంబేద్కర్ జయంతికి అక్కడ మెయిన్ సెంటర్ లోకి అంబేద్కర్ జయంతి రోజు ఒక అంబేద్కర్ గారి సాక్షిని తీసుకొచ్చి ఘనంగా అక్కడ ఆవిష్కరించి జయంతిని కూడా ఘనంగా దళిత సంఘాలు కానీ అందరూ కూడా ఘనంగా జరపడం జరిగింది. జరిగిన తర్వాత మరి కావాలని కొంతమంది ఇంకొక విగ్రహం, కావాలని కొంతమంది ఇంకొక విగ్రహం చేసి దాన్ని కూడా ఆ విధంగా ప్లాన్ చేసి ఉన్నది కూడా మహనీయుని విగ్రహం కూడా తొలగించాలనేది ఒక వాళ్ళ దాంట్లో కలిగిందనే భావన నాకైతే అనిపిస్తుంది అక్కడ. ఓకే. దాని ద్వారా మహనీయుడు ఇప్పుడు 2 విగ్రహాలు తీశారు, కానీ మహనీయుడు విగ్రహం తీశారంటే అది ఒక అంబేద్కర్ గారు తీశారంటే వాస్తవానికి రాజ్యాంగాన్ని కూడా అవమానించటం అనేది మేమైతే భావిస్తున్నాం. మరి పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు. పర్మిషన్ లేదు కాబట్టి తీసేసినాం. పర్మిషన్ లేనప్పుడు పెట్టినప్పుడే దాన్ని చెప్పొచ్చు కదా సార్. పెట్టినప్పుడే చెప్తే పర్మిషన్ లేదని చెప్తే ఆ 14th అప్పుడు జయంతి అప్పుడే మీ పర్మిషన్ లేదు, ఎందుకు పెట్టారని చెప్తే ఆ జయంతి తర్వాత తీసేస్తారు పక్కన. దాన్ని అసలు దాన్ని చేయరు కదా. అవును. ఇన్ని రోజుల తర్వాత వేరే విగ్రహాలు పెట్టిన తర్వాత దీన్ని కూడా కార్యక్రమం లేకుండా చేశారంటే ఇదంతా ఒక కుట్రలో భాగమే ఇదంతా వాస్తవానికి కూడా. కాబట్టి దళిత సంఘాలుగా మేమైతే
దీన్ని ఖచ్చితంగా మాకు జరిగినట్టు అవమానం ఇది ఖచ్చితంగా అంబేద్కర్ గారికి. మా అంబేద్కర్ గారి సహచారం లేకుండా చేశారంటే దళితులకు కూడా మమ్మల్ని కూడా అవమానించినట్టే, రాజ్యాంగాన్ని అవమానించినట్టే. ఖచ్చితంగా ఇప్పటికైనా RNB వాళ్ళు కానీ అధికారులు కూడా స్పందించి ఖచ్చితంగా ఆ మహనీయుడిని ఎక్కడో ఊరవతలు ఉంచారని విన్నాం వెనకట ఎప్పుడో మనం. అవును. కాబట్టి ఆ మహనీయుడి గురించి తెలుసుకోవాలి లోకం, ఆయన అడుగుజాడలు నడవాలి. కాబట్టి అందుకోసమే బయట ఉన్నటువంటి ఆ మహనీయుని తీసుకొచ్చి మేము లోపల ఊరు మధ్యలో పెడతాం. ఎందుకంటే తెలుసుకోవాలి, ఇంకా జ్ఞానం పొందాలి అనేసి ఒక ఆలోచనతోనే మేము సెంటర్లో పెట్టాలని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మరి కార్యాచరణ ఏంటి? కార్యాచరణ ఎలా చేయబోతా ఉన్నారు దానికి సంబంధించి? ఖచ్చితంగా ప్రస్తుతానికైతే కలెక్టర్ గారి దృష్టికి అయితే ఈ మ్యాటర్ ఖచ్చితంగా వెళ్ళిందని మేము భావిస్తున్నాం. ఈ యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేసిన నిరసన కార్యక్రమాలకు కానీ ఎవరికి దోచిన విధంగా ఫైట్ చేస్తున్నాము. ఓకే, లేకపోతే ఖచ్చితంగా దళిత సంఘాల అందరం ఒకటై ఖచ్చితంగా వారి మీద RNB వాళ్ళ మీద SC అట్రాసిటీ కేసు కూడా పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. దీన్ని కలెక్టర్ గారు కూడా స్పందించి తగిన అధికారులతో మాట్లాడి తగిన రీతిగా ఇప్పుడు ఎక్కడైతే ఫస్ట్ పెట్టారో అది అక్కడికి పెట్టే విధంగా మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. రైట్ నరేష్ గారు. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, ఇక అశ్వాపురం మెయిన్ రోడ్ నందు అంబేద్కర్ గారి విగ్రహ తొలగింపు ఏదైతే ఉందో మరి ఆ RNB DE గారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం మరి ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనేటటువంటి వివరణ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి DE గారితో మాట్లాడదాం. 08 రింగ్ అవుతా ఉంది. ఇప్పటివరకు కుల సంఘాల నాయకుల వర్షన్ కూడా మనం తీసుకున్నాం. डिजिटल महाकुंभ में लेके रेवोल्यूशन ट्रीटी PTS टावर सोल्जर क्रीटी दूधी का धमाका BSNL का नेटवर्क सबसे है अलग ही धमाका इनका ऑफर ऐसे हस्ती सोच से ऊपर लीज लाइन सभी सबको मिले असल फ्री मोबाइल चार्जिंग हॉटस्पॉट भी फ्री BSNL के सर्विसेज सबसे है प्रीमियम यार बिलीव मी BSNL మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లిఫ్ట్ చేయట్లేదు. మరి మళ్ళీ ఒకసారి కూడా చేసే ప్రయత్నం చేద్దాం. DE గారికి మరి మళ్ళొకసారి ఫోన్ చేద్దాం. మరి ఇందాక లిఫ్ట్ చేయలేదు కాబట్టి మీటింగ్లు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి సరే మళ్ళొకసారి చేసే ప్రయత్నం చేద్దాం. రింగ్ అవుతా ఉంది. ये है भारत संचार निगम का जुनून डिजिटल महाकुंभ में लेके रेवोल्यूशन ट्रीटी PTS टावर सोल्जर क्रीटी दूधी का धमाका BSNL का नेटवर्क सबसे है अलग ही धमाका इनका ऑफर ऐसे हस्ती सोच से ऊपर लीज लाइन सभी सबको मिले असल फ्री मोबाइल चार्जिंग हॉटस्पॉट भी फ्री BSNL के सर्विसेज सबसे है प्रीमियम यार बिलीव मी BSNL तेरा है विश्वास डिजिटल इंडिया का तू है आत्मा मुंडों में तू आगे आया छोड़ फोड़ सबको कनेक्ट कराया మీరు కాల్ చేస్తున్న వ్యక్తి DE గారు ఫోన్ లేపలేదు. ఒకసారి SC గారికి చేద్దాం. భద్రాచలం మరి SC గారికి సార్ మరి ఈ విషయం మీకు దృష్టికి వచ్చిందా? ఈ విగ్రహాల విషయం, మరి అక్కడ విగ్రహాలని తొలగించినటువంటి విషయం కానీ తర్వాత అక్కడ సంఘాల నాయకులంతా కూడా మరి నిరసన చేస్తున్నటువంటి కార్యక్రమం ఆఫీస్ దగ్గర ఇది వస్తా ఉంది. ఒకసారి చేద్దాం. భద్రాచలం SC గారితో ఒకసారి మాట్లాడితే కూడా వివరణ తీసుకుందాం. The number you have dialed is the number you have రింగ్ అవుతా ఉంది. SC గారితో ఒకసారి మాట్లాడదాం. RNB SC గారు భద్రాచలం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లిఫ్ట్ చేయట్లేదు SC గారు కూడా. మరి మళ్ళొకసారి చేద్దాం. DE గారికి కూడా 2 సార్లు వివరణ తీసుకుందామని చెప్పి ఫోన్ చేసిన మరి పై అధికారి SC గారికి కూడా ఫోన్ చేస్తున్నా, మరి లిఫ్ట్ చేయట్లేదు. మరి నోటీసులు ఇచ్చిండ్రు. తర్వాత విగ్రహాలు తొలగించినటువంటి విషయం పైన మరి ఆ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మరి భద్రాచలంలో ఉన్నటువంటి RNB ఆఫీసర్ గారికి కూడా ఒకసారి ఫోన్ చేస్తా ఉన్నాం.
ఇప్పుడు నిన్న ఆర్ఎన్బి కార్యాలయం దగ్గర కూడా నిరసన కార్యక్రమం చేసిర్రు, అది మీ దృష్టికి వచ్చిందా? ఎంగైతా ఉంది? మీరు కాల్ చేస్తున్న లేపట్లేరు. మరి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఉన్నతాధికారి, ఇప్పుడు మనం భద్రాచలం చేసినాం, ఆ కొత్తగూడెం కూడా ఒకసారి చేద్దాం. వాటిలో లేదు. దాంట్లో లేదు. The number you have dialed. ఇక ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, మరి అధికారిది కలవట్లేదు, మరి ఒకళ్ళేమో మరి లిఫ్ట్ చేయట్లేదు, ఇది సందర్భం ఉంది. ఏదేమైనా కానీ మరి నేరుగా వెళ్ళి Y7 గ్రౌండ్ లెవెల్లో మాత్రానికి ఖచ్చితంగా అధికారుల దగ్గర కూడా రిపోర్ట్ తీసుకుంటుంది, వివరణ తీసుకుంటుంది. సో ఇక అక్కడ ఏం చెప్తా ఉందంటే ప్రజా సంఘాలన్నీ కూడా ఆగ్రహిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ గారి స్థానం ఏంటి, ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం ఏంటి, మరి అవమానించిండ్రు, కనీసం 7 రోజుల సమయమైనా ఆయనకి ఇచ్చేది అని చెప్పేసి అక్కడ తీవ్రంగా మరి అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నది కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కానీ శాంతియుతంగా మా కార్యాచరణ ఏదైతే ఉందో కార్యాచరణ తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మరి అంబేద్కర్ గారికి చోటు చూపించాలి, లేదా ఎక్కడైతే తొలగించారో అక్కడే చెప్పాలని కూడా చెప్తా ఉన్నారు. అర్ధరాత్రి తొలగించినటువంటి మరి అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఏదైతే చూస్తున్నారు. మరి చూద్దాం మరి ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు. మరి ఈ అశోపురంలో జరుగుతున్నటువంటి హైడ్రా తరహాలో జరిగినటువంటి మరి విషయాలకు సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతా ఉంది, ఏముంది అనేది మాత్రం చాలా శాంతియుతంగా మేము ధర్నాలు అయితే చూస్తాం. ఇక్కడ ఎవరిని కూడా మేము వేలెత్తి చూపట్లేదు. వేరే విగ్రహాలు పెట్టడం కూడా మాకు మేము వ్యతిరేకత కాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా గౌరవిస్తా ఉన్నాం. కానీ మరి అంబేద్కర్ గారిని కూడా మరి గౌరవించాలి కదా, ఎందుకు అలా చేశారు, కనీసం ఇంకొక మేము వివరణ ఇచ్చేదాకా కూడా కనీసం స్పందించకపోవడం, ఇట్లా చేయడం ఏంది అని చెప్పేసి కూడా మరి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మా కార్యాచరణ రూపొందించుకుంటున్నాం, నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నాయకులు, మరి కుల సంఘ నాయకులు కూడా చెప్తున్నట్టు చూస్తా ఉన్నాం.